పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రమంతా కూడా అతలకుతలమవుతుంది. ప్రస్తుతం మనం మెదక్ విజువల్ చూస్తున్నాం. మెదక్లో కూడా నిన్న రాత్రి నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతుంది. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటివరకు కామారెడ్డిలో దాదాపు 36, ఇందాక 32 అన్నాను, కానీ అప్ టు డేట్ ఇప్పటివరకు 36.38 అంటే దాదాపు 36.5 సెంటీమీటర్ల వర్షపాతం, భారీ వర్షపాతం, అత్యధిక భారీ వర్షపాతం నమోదైంది. ఒక కామారెడ్డి జిల్లాలోని బిక్కునూరులోనే 23.8 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైనట్టు మనకు రికార్డులు చెప్తున్నాయి. ఇక కామారెడ్డి జిల్లాలోని పాత రాజంపేటలో 22 సెంటీమీటర్లు, మెదక్ జిల్లాలోని ఒక ప్రాంతంలో దాదాపు 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందట. మెదక్లోని సర్జానా ప్రాంతంలో 20 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. ఇక కామారెడ్డిలోని లసాపేటలో 20 సెంటీమీటర్లు, కామారెడ్డిలోని దోమకొండలో 17 సెంటీమీటర్లు, కామారెడ్డిలోని మరో 2 ప్రాంతాల్లో 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు మనకు ఈ వాతావరణ శాఖ చెబుతోంది. ఇక మెదక్ జిల్లా రామాయంపేట విషయానికి వస్తే, మెదక్ జిల్లా రామాయంపేట పట్టణం పూర్తిగా నీట మునిగిపోయింది. ఇక్కడ దాదాపు 17 సెంటీమీటర్ల వర్షపాతం మనకు నమోదైంది. మెదక్లోని మరో 2 ప్రాంతాల్లో కూడా దాదాపు 16 సెంటీమీటర్ల వర్షపాతం, అంటే ఎక్కడ కూడా 15-16 సెంటీమీటర్లకు ఎక్కడ కూడా వర్షపాతం తగ్గడం లేదు. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు కాదు, అత్యంత భారీ వర్షాలకి రాష్ట్రంలోని ఆ 2 ప్రధాన జిల్లాలు అతలకుతలమయ్యే పరిస్థితి. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలో అటు చివరగా సిద్దిపేట చివరగా ఉండే సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కూడా పూర్తిగా అతలకుతలమవుతుంది. గంభీరావుపేట మండలంలోని ఎగువ మానేర్, అప్పర్ మానేర్ కూడా పొంగి పొర్లుతోంది.